ఆటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం మాంగళ్యం తంతుననేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదర్శనం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే పిడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి మాంగళ్యం తంతుననేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదర్శనం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా
బదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతి నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి ఏవందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకున్నాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికి
పలికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా ఎదురున కుంకుమమ్మా, దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడోవని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా. చుట్టూ ఎవరు ఉండరుగా, కిట్టని చూపులుగా, చుట్టాలంటూ కొందరుండాలిగా, దిక్కులు ఉన్నవిగా, గట్టి మేళమంటూ ఉండదా, గుండెలోని సందడి చాలదా, పెళ్లి పెద్దలెవరు మనకి, మనసులే కదా. అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా. తగు తరుణం ఇది కదా, మదికి తెలుసుగా, తదుపరి మరి ఏమిటట, తమరి చొరవట, బిడియమిదేంటి కొత్తగా, తరుణికి తెగువ తగదుగా, పలకని పెదవి వెనక, పిలుపు పోల్చుకో, సరే మరి. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళు ముందు పారాడగా.
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్సు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం. మళ్ళమైనా చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు గుచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి ప్రభా ఈ సమయంలో నీ సన్నిధిలో వివాహం అనేటువంటి ఘనమైన కార్యం కొరకు నీ సన్నిధికి వస్తుండగా మీరు మీరు దర్శించండి. యేసు గన్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల మీద నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచినట్టు అవి అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాధ్యమైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాడి మీద కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇతను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడేది కనుక నారి అనబడేది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉండరు. ఈ వాక్యం క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను మృతాయినను అటుకు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టగలగలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునో లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అవుతారు. మూడో దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయన చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఎంతనూ రాలేదన్నాడు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీద చెడులు చేయడం వీధులు శుద్ధీకరణ చేయబడ్డాడు. 2 పట్టులు రాతి బాణలు ఉంచబడింది. యేసు ఆ బాణములతో వాక్యం చెప్పగా వారు వాటిని మంచును మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన ఎదురు తీసుకుని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముందు తీసుకుని పోయిన ప్రచారకులకే తెలిసింది. కానీ విందు ప్రధానికి తెలియకపోయారు కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని 2 కుమారులు పిలిచి, ప్రతి వాడు మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిడు. నేనైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకున్నానని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి క్రియలను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచింది. ఆమేన్. దేవుడు తన మార్గంగా చక్కని సమయాన్ని కూర్చున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి భాగంలో వచ్చి మనం ఒకసారి చూస్తుంటే వివాహ కార్యక్రమాల గురించి ప్రభు చక్కని మాకు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడైతే రాసినటువంటి పత్రికలో మన పెళ్లి
కార్యక్రమాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తున్నామండి. 11వ అధ్యాయము 4వ వచనం అంటారు, వివాహ మంది విషయంలో కూడా ఘనమైనది. దేవుడు ఘనమైనది అంటే అక్కడ అంటున్నారు ఏమని కింద రాసినట్టుగా మనము చూస్తున్నాం. దేవుడు ఎంతవరకు కూడా వీరి జీవితాల్లో మనం చూసినట్టు వీరు కూడా ఆ రీతిగా ఉన్నటువంటి వాళ్ళు ఆదాము అవ్వల వల్లే దేవుడు గారు వీరిద్దరూ కూడా రమేష్ గారు దేవుడు హర్షిత గారు కూడా ఉన్నట్టుగా మనము గమనిస్తున్నామండి. దేవుడు గారు వీరిద్దరి జీవితాలు ఈ సమయంలో ఏం చేయబడుతుందంటే దేవుడు వివాహం అనేటువంటి కార్యక్రమం ద్వారా 3 విషయాలు మనం గమనం చేస్తున్నాం. ఒకటి ఐక్యపరచబడిపోతున్నాయి. దేవుడు గారు ఎవరెవరు అంటే కోడపాలలో ఉన్నటువంటి కథా దేవుడు గారు ఆరోగ్యరాజు గారి కుటుంబాన్ని దేవుడు అదే రీతిగా ఇక్కడ మనం చూసాడు కదా ఈ యవనస్తులు ఇద్దరు ద్వారా ఏం చేయబడుతున్నాయంటే ఐక్యపరచబడుతున్నాయి. దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడు. చూసినట్టే కీర్తనలో 133వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఐక్యత ఎక్కడ దాచి ఉంచలేదు, అక్కడ ఆశీర్వాదం అనేటువంటి కూడా దాచబడి ఉంటుందని 133వ కీర్తనలో మనం గమనిస్తున్నాం. దేవుడు వీరిద్దరు కూడా ఐక్యపరచబడటం వల్ల వీరిద్దరు కూడా ఏం చేయబడుతున్నారంటే ఆశీర్వదించబడుతున్నారు. రమేష్ గారు దేవుడు హర్షిత గారు వారు చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే వీరి కుటుంబాలను ఐక్యపరుస్తున్నారు. అంతేకాదు కానీ వీరి ఐక్యపాటమే కాకుండా వీరి కుటుంబాలు కూడా ఐక్యపరుస్తున్నారు. దేవుడు బంధం అనేటువంటిది ఐక్యతను చూస్తుంది. అంతేకాదు కానీ దేవుడు ఈ 2 కుటుంబాలు కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయబడుతుందంటే ఐక్యతను చూస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. దేవుడు ఈ కుటుంబాలు రేపటి నుంచి ఎలా ఉండబడుతుందంటే ఐకమత్యముగా కలిసిమెలిసి దేవుడు ఎక్కడెక్కడో ఏదో చక్కని పాట దైవశాలకు రాసుకుని వచ్చాడు. ఎక్కడెక్కడో పుడతారంట, ఎక్కడెక్కడో పెరుగుతాడంట. కానీ ఏం చేయబడతారంటే ఒకటి చేయబడతారంట. మా కుటుంబము, మా ఇల్లు, మా బంధువులు అనేటువంటి ఐక్యతను ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మనము చూస్తున్నామండి. వీరిద్దరూ కూడా ఐక్యపరచబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనం చేస్తున్నాం. దేవుడు గారు రెండోది ఈ వివాహం అనేటువంటిది దేనికి చూపిస్తుందంటే దేవుడు గారు ఒక సహవాసాన్ని చూపిస్తుంది. వీరిద్దరూ కూడా ఒక సహవాసం. చూడండి ఈ సహవాసం ఎలాంటిదంటే విడదీయలేనటువంటిది. ఈ బంధం అనేటువంటిది, ఈ స్నేహం అనేటువంటిది ఎలాంటిదంటే దేవుడు విడదీయలేనటువంటి బంధం అనేటువంటిదండి. గమనించండి ఏమంటారంటే ఇంతకాలం కూడా ఏమని చెప్తుందంటే దేవుడు హర్షిత గారు రమేష్ అనే మాట వాడుతూ ఉంది. ఇప్పుడు ఏమంటుందంటే ఈ వివాహమైన కాంచి మా ఆయనండి, మా భర్త అండి, మా యజమానుడు. దేవుడు గారు గమనించండి ఒక సహవాసం. దేవుడు గారు ఇద్దరు కూడా ఒక సహవాసం చేసేటువంటి విధానం. ఇంతకాలం కూడా చూసినట్లయితే దేవుడు రమేష్ గారు కూడా వారి తల్లిదండ్రుల నుంచి వారు తల్లిదండ్రులు వారు అనేటువంటి మాట మాట్లాడుతుంటాడు. ఇప్పుడేం మాట్లాడతాడంటే రమేష్ గారు నా భార్య, దేవుడు గారు నా భార్య, నా కుటుంబము. దేవుడు గారు గమనించండి వీరిద్దరు కూడా ఒక సహవాసం. ఎవరితో సహవాసము చేయబడతారంటే దేవుడితో సహవాసం. ఈ వివాహం అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడి సన్నిధిలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ద్వారా వీరిద్దరు చేయబడుతున్నారంటే ఒక సహవాసంలో వీరిద్దరు కూడా బంధం అనేటువంటిది ఐక్యపరచబడుతుంది. దేవుడు ఈ సహవాసం అనేటువంటి కట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. మూడోది ఏమిటంటే సమర్పణ కలిగినటువంటి జీవితం. దేవుడు గారు గమనించండి పత్రికా పాఠ్య భాగంలో రాశారు. స్త్రీలారా మీ పురుషులకు మీరు ఏమై ఉండమంటున్నారు, విలువబడి ఉండండి. మీ భర్తలారా మీ భార్యలు ఏమంటున్నారు, ప్రేమించండి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే సమర్పించుకుంటారు. దేవుడు గారు ఒక చిన్న మాట చెప్పి నా మాట తీస్తాను. ఎందుకంటే భోజన సమవేదిక వృద్ధి దేవుడు త్వరగా నాకు పూజించాలని ఆల్రెడీ వచ్చేసింది. ఇంత మాత్రం తాగడానికి ఆ నీళ్ళు ఉన్నాయంటారు. అయితే ఆ 2 కలిసి ఎలా ఉన్నాయంటే గమనించండి. దేవుడు గారు 2 ఒక్కసారి ఆ నీటిని తాగడానికి నువ్వు తాగని ఎలా ఏమనుకుందంటే మగజం కలుపుకుంది. ఆడజంకి తాగితే మంచిది కదా అని మగజం కలుపుకుంటుంది. మగజంకి తాగితే మంచిదని ఆడజం కట్టుకుంటుంది. కానీ ఆ నీరు మాత్రము అయిపోతుందంట. గమనించండి వెళ్తున్నాననేటువంటి విషయాన్ని తన జీవితంలో 3 విషయాలు. ఒకటి ఐక్యతను చూస్తుంది, రెండోది సహవాసాన్ని చూస్తుంది, మూడోది ఏం చూస్తుంది సమర్పణను చూస్తుంది. ఇద్దరు కూడా ఎప్పుడైతే ఇలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని ఎవరితో దేవుడితో ఐక్యపరుస్తూ దేవుడితో సహవాసం కూడా రమేష్ గారు హర్షిత కొద్ది నిమిషాలు ఇనిషియల్ మార్చబడుతుంది. దేవుడు గారు గమనించండి హర్షిత యొక్క జీవితంలో కూడా వీరిద్దరూ కూడా వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలంటే ఫలించే రీతిగా, అభివృద్ధి పొందే రీతిగా, మధురముగా మార్చబడే రీతిగా, ఆశ్చర్యకరంగా మార్చబడే రీతిగా ఉండాలని ప్రభునామమున కోరుకుంటూ ఇద్దరు ఒకరికొకరు ఒకరినొకరు ప్రేమ కలిగినటువంటి జీవితాలు కలుగుతూ దేవుని సన్నిధిలో దేవునిచ్చే పెళ్లి కుమార్తె గమనించవలసిందిగా ఇది 3వ ప్రకటన అండి. గమనించవలసిందిగా తెలియజేస్తారు.
చూచుకోగా చాలా మంది కూడా ఇష్టమైనటువంటి ఉంది. చూస్తున్నారా? ఎందుకు పెళ్లి కుమార్తె కూడా ఎంత ఇష్టమో. అమ్మాయి చేయి బాగా చేస్తుంది, అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు. ఇద్దరు చాలా ఇష్టపడ్డారు దేవుడి మీద. ఈ వివాహ కార్యక్రమాన్ని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో జరిగించడము, ఈ సమయంలో వివాహ కార్యక్రమం జరిగించడము. దోవా రమేష్ గారు, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులెవరిని ఆశపక ఈమెతోనే కాపురం చేయరువా? దేవుడు చాలా మంచిదండి. చాలా చాలా చక్కని మాటలు చెప్పాడు. ఎప్పుడు కూడా అంతగా మాట్లాడు. చాలా మంచివాడు దేవుడు బిడ్డరా. ఈ సభలో హరిష్టాన్ని నీవు ఈ పురుషుల్ని, ఆయన చూస్తున్నాం ఒకసారి, ఈ పురుషుల్ని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ ప్రస్తుత మార్గమును జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇతరులెవరిని ఆశంపగా ఈయనతోనే కాపురం చేయరువా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. చక్కగా చెప్పాము, మంచిది. ఈ సమయం మందు దేవుని బిడ్డగా చేతులు పట్టించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్లి కొడుకు మేనంత కదా కావాలని మది తలచి ఒంటరైనా దామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అలానే ఉన్నాను సరే. ఇక్కడ చూడండి, ఈ కెమెరా వచ్చి రమేష్ గారు, నేను హర్షాను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి తీసుకున్నాను. పరిశుద్ధాను నేను రమేష్ నా భర్తలుగా
గురించి నా జీవితకాలం అంతలో నీ ఎడల నమ్మకంగా ఉందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం చేస్తున్నామా? వెరీ గుడ్, చాలా మంచిది. ఈ సమయంలో దేవుడు కదా, ఈ సమయం ముందు గౌరవ పెద్దలు నిజంగా మహాప్రభులు బట్టి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మీ కుమార్తె గౌరవేష్ గారు, మీ కుమార్తె యొక్క ఆవిష్కార గారి జీవితంలో సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్యాభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును
దోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తెచేది కాలమేగా సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే స్పెషలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే
బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే నేను నేను ఒకటేలే ఒకటేలే తను రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటేలే ఒకటే ఒకటే నేను నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై